మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తప్పవు అనుకుంటున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండా మురళి ఎంట్రీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం తర్వాత కూడా కొండా మురళి ఎక్కడా తగ్గినట్లు కనిపించలేదు. ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కూతురు వేరు, రాజకీయం వేరు అంటూ ఈ ఎపిసోడ్పై వెనక్కి తగ్గలేదు. తాను మర్యాదపూర్వకంగానే భట్టిని కలిశానని చెప్పుకొచ్చారు. మరోవైపు కొండపై వేటు వేస్తారా, వేచి చూస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ లో గీత దాటిన నేతలపై వేటు వేయాల్సిందేనని స్పష్టం చేసింది క్రమశిక్షణ కమిటీ. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీకి సిఫార్సు చేసింది. ఇన్ఛార్జ్ నటరాజన్ కు మహేష్ గౌడ్ కమిటీ నివేదిక అందించారు. ఈ రిపోర్టును హైకమాండ్ కు ఇవ్వనున్నారు మీనాక్షి, నటరాజన్. దీంతో వీళ్లిద్దరిపై అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. తాము కాంగ్రెస్ ను వీడేది లేదన్నారు కొండా మురళి. సోనియా, రాహుల్ పై సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. భట్టితో యోగక్షేమాలు మాత్రమే మాట్లాడుకున్నామని చెప్పారు. వివాదం తన బిడ్డదని చెప్పారు. ప్లాన్ ఏలో భాగంగా సుష్మిత మాట్లాడిందని, ప్లాన్ బిలో ఏముందో తనకు తెలియదని అన్నారు. బిల్లుండే దానికోసం వచ్చిన దాన్ని అడిగినా నేను ఈయాడికి 5 రోజులు వరంగల్ కూడా పోలేదు. రేఖమ్మ అక్కడ ముస్లింల వాళ్ళది ఉంది కాబట్టి ఆడ ఉంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. నిన్ననేం లేదు. ఏం లేదు, బాగున్నావు అన్న అంటే బాగున్నావు అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు. దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న. ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు. భట్టి విక్రమార్కను కలిసి వెళ్తూ ఉండగా మీడియాతో చాలా హాట్ కామెంట్స్ చేశారు కొండా మురళి. దీని మీదే పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటూ అదంతా కూడా తన కుమార్తెకు సంబంధించిన విషయం అంటూ కూడా కొండా మురళి చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ఏ విధంగా చూడాలి? రైట్. కొండా మురళి ఈ కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యి ఆయన వెళ్లిపోయారు. కొండా మురళితో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా భేటీ అయ్యారనేటువంటి సమాచారం ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి ఆ భేటీ ముగిసిన తర్వాత రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతున్నటువంటి క్రమంలో కేవలం తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, రోడ్డు పనులకు సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి విషయం మీద మాత్రమే కలిశాను. కొండా మురళి కూడా నేను ప్రజాభవన్ కి వెళ్లే లోపు కొండా మురళి ఉన్నాడు, అక్కడ మాత్రమే కలిశాని తప్పితే ఆ భేటీకి నాకు సంబంధం లేదనేటువంటి విషయంపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇక కొండా మురళికి సంబంధించినటువంటి విషయం గనక మనం చూస్తే, సమస్యను పరిష్కరించేటువంటి క్రమంలో మరొక కొత్త సమస్యను సృష్టించుకున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కలిసి వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సుస్మిత నా కూతురే, కానీ రాజకీయానికి తనకి నాకు ఏం సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీని వీడబోము. గాంధీ కుటుంబం అంటే మాకు గౌరవం ఉంది. వాళ్ళు ఏం చెప్తే అదే అని చెప్తూనే ప్లాన్ ఏలో భాగంగానే సుస్మిత తన వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ బిలో ఏముంది అనేది నాకు తెలియదు అనేటువంటి వ్యాఖ్యల్ని కొండా మురళి చేశారు. అంటే కొండా మురళి ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయాన్ని సమర్థించారా, లేదంటే సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు తప్పని చెప్పారా? ఒకవైపు కూతురు చేసినటువంటి కామెంట్లకి కొండా సురేఖని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్ తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం, క్రమశిక్షణ కమిటీ ఆ దిశగా అడుగులు వేసినటువంటి ప్రతిపాదనలు కూడా పంపించినటువంటి నేపథ్యంలో
కొండా మురళి వచ్చి మరొక కొత్త కామెంట్ ని చేసినటువంటి నేపథ్యంలో వివాదం మళ్లీ తెర మీదకి వచ్చినట్టయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్లాన్ ఏ ప్లాన్ బి గురించి చెప్పినటువంటి కొండా మురళికి కొండా సురేఖ పై వచ్చినటువంటి అంశాలు మాత్రమే మళ్లీ తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ ని దానికి ఖండిస్తున్నట్టు గానీ మిగతా అంశాల మీద నుంచి పెద్దగా మెన్షన్ చేయలేదు. కానీ కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళా కొత్త వివాదానికి తెరదీసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. డిప్యూటీ సీఎంతో సుమారు 25 నిమిషాల పాటు కొండా మురళి భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి వరుస క్రమంలో జరుగుతున్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి విషయం, పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా చర్చించినట్టు తెలుస్తుంది. కానీ కొండా మురళి మాత్రం కేవలం నేను డిప్యూటీ సీఎంని యోగక్షేమాలు మాత్రమే అడుగున్నాం, ఎలా ఉన్నామని అడిగాను అంతే తప్పితే ఈ వివాదాల గురించి ఈ పంచాయతీల గురించి నాకు తెలియదు. కొండా సురేఖ తన పని తను చేస్తుంది. వరంగల్కు వెళ్లి నిన్న వన మహోత్సవంలో పాల్గొన్నారు, ఇవాళ సమీక్ష చేశారు. నేను అసలు వరంగల్కే వెళ్లలేదు ఈ మధ్య అనేటువంటి కామెంట్స్ చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. కొండా సురేఖ తరపున కొండా మురళి రాయబారానికి వచ్చారు అనేటువంటి అంశం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే గడిచిన 2-3 రోజుల క్రితం కూడా కొండా మురళి డిప్యూటీ సీఎంతో భేటీ అవ్వడానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కి కొంత ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు డిప్యూటీ సీఎం ససేమిరా అన్నారు. ఎందుకంటే ఒకవైపు క్రమశిక్షణ కమిటీ విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎం ని కొండా మురళి కలిస్తే దాని ఇంపాక్ట్ వేరేలాగా ఉంటుంది, దాని బయట చర్చ కూడా పక్కదారి పడుతుంది. కాబట్టి ఆ సందర్భంలో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది మనకున్నటువంటి సమాచారం. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ పూర్తి స్థాయిలో చర్యలకు సిఫార్సు చేసింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇవాళ ఏఐసీసీకి రిపోర్టు కూడా చేయబోతున్నటువంటి ఈ క్రమంలో డిప్యూటీ సీఎం ని కొండా మురళి కలిసినటువంటి సందర్భంగా ఇది చర్చకే రాలేదు అంటే ఎవరు నమ్మశక్యమైనటువంటి అంశం కాదు. ఒకవైపు పార్టీ సీరియస్ గా ఉంది, రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా ఉన్నటువంటి క్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆ భేటీకి సంబంధించి అన్ని వరుస క్రమంలో జరుగుతున్నప్పుడు ఈ భేటీకి వివాదానికి సంబంధం లేదని కొత్తగా రాజకీయమైనటువంటి స్టేట్మెంట్ ని ఇచ్చి కొండా మురళి వెళ్లారు. వెళ్తూ తను కూతురు యొక్క ప్లాన్ ఏ ప్లాన్ బి అంటూ చెప్పినటువంటి నేపథ్యంలో కూతురు ప్లాన్ బి ఏంటి అనేటువంటి అసలు చర్చ ఇప్పుడు మళ్లీ మొదలవుతుంది. గతంలో షోకాజ్ నోటీస్ కి వివరణ ఇచ్చిన తర్వాత కొండా సురేఖ కూతురు తను వరలక్ష్మి వ్రతం రోజు తన నివాసం నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి సుస్మిత కామెంట్ చేశారు. అంటే ప్లాన్ బి ఇంకా సుస్మిత మనసులో ఉందా, ప్లాన్ బిలో ఏముంది అనేటువంటి కొత్త చర్చకి దారితీసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. ఓవరాల్ గా డిప్యూటీ సీఎంతో రాయబారానికే మరోసారి కొండా మురళి ప్రయత్నం చేశారు. పీసీసీని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కూడా అందుబాటులోకి రాలేదు. పీసీసీ ఇప్పటికే బాహటంగానే మీడియా సమావేశాల్లోనే చెప్తూ వచ్చారు, మొదటిసారి క్షమించాం, రెండోసారి నేను ఆ ప్రయత్నం కూడా చేయను అనేటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో యాక్షన్ కు సంబంధించినటువంటి విషయంపై బట్టితో మాట్లాడినట్టు డిప్యూటీ సీఎంతో సీఎం కి లైజనింగ్ కి అంటే రాయబారాన్ని పంపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ భేటీ జరిగిందనేటువంటి చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి జరిగినటువంటి మిస్టేక్ లోనే మొదటిసారి తనపై చేసినటువంటి వ్యాఖ్యల మీదనే సీరియస్ గా ఉండి ఈ అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. కానీ మొదటిసారి కూడా పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం కి చెప్పి డిప్యూటీ సీఎం దగ్గరికి కొండా ఫ్యామిలీని తీసుకువెళ్లి ఆ మొదటి ఎపిసోడ్ కు తెరదించారు. కానీ రెండవ ఎపిసోడ్ కూడా తిరిగి రిపీట్ అయినటువంటి ఈ క్రమంలో సీఎం అపాయింట్మెంట్ కొండా సురేఖకి కుటుంబానికి ఇస్తారా అనేటువంటి అంశం జరుగుతుంది, చర్చ జరుగుతుంది. మరోవైపు చర్యలు తీసుకుంటారనే చర్చ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో డిప్యూటీ సీఎంతో భేటీ అనేది ప్రస్తుతం కాంగ్రెస్ సర్కిల్లో కాదు పొలిటికల్ సర్కిల్లో కొంత ఆసక్తికరమైనటువంటి చర్చకైతే తెరలేపారు. చరి అంటే కూతురు వేరు రాజకీయం వేరు అని ఒక పక్కన చెప్తున్నారు, మరోవైపు వివాదం మొత్తం తన కూతురికి సంబంధించింది, తనకి 37 ఏళ్లు, తను ఏం చేయాలో అది చేస్తుంది అన్న రీతిలో ఆయన మాట్లాడారు. అంటే ఇది డైవర్షన్ అనుకోవాలా, ఎలా చూడాలంటారు దీన్ని? మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టుగానే సమస్య నుంచి బయటపడేటువంటి క్రమంలో రాయబారానికి వచ్చినటువంటి కొండా మురళి మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా మరొక వివాదాన్ని తెరలేపినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు తన కూతురు సుస్మిత నా కూతురే అని చెప్తూనే తను చేసేటువంటి రాజకీయాలకి నాకు సంబంధం లేదంటూనే, అసలు బట్టితో భేటీకి రాయబారానికి సంబంధం లేదంటూనే కొన్ని కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించారు. కాబట్టి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి క్రమంలో కొత్త వివాదము తెర మీదకి వచ్చిందనేటువంటి భావన మాత్రం కలగక మానదు.
రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.